హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. వీడియోలో చంద్రగుప్త విక్రమాదిత్యుని కాల నిర్ధారణ చూద్దాం. ఈ కాల నిర్ధారణ 2 అంశాల మీద మనం విశ్లేషిద్దాం. 1 విక్రమార్క శకం, 2 మహాకవి కాళిదాసు రచనలు. విక్రమార్క శకం విక్రమ్ సంవత్ అనే పేరుతో ఉత్తర భారతదేశం మొత్తం కూడా చారిత్రాత్మకంగా వాడుకలో ఉన్న పురాతనమైన హిందూ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రారంభ కాలము క్రీస్తుకు పూర్వము 57లో ప్రారంభమైంది. ఉజ్జయిని పాలకుడైన విక్రమాదిత్య మహారాజు శకులను ఓడించి ఆ విజయానికి సూచికగా ఈ శకాన్ని ప్రారంభించారని సాంప్రదాయవాదం చెప్తుంది. ఇది చంద్రుని గమనాన్ని ఆధారంగా లెక్కించే చంద్రమాన క్యాలెండర్. ప్రస్తుతం ఇది నేపాల్లో అధికారిక జాతీయ క్యాలెండర్గా వాడుకలో ఉంది. భారతదేశంలోని అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో పండుగలు, శుభకార్యాలు దీని ఆధారంగా నిర్ణయిస్తారు. గ్రెగేరియన్ క్యాలెండర్ మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న బ్రిటిష్ క్యాలెండర్ కంటే ఇది 57 సంవత్సరాలు ముందు ఉంటుంది. ఉదాహరణకు గ్రెగేరియన్ క్యాలెండర్ సంవత్సరం 2026 అయితే విక్రమ్ సంవత్ ప్రకారం 2083 అవుతుంది. ఇప్పుడు చరిత్రకారులు చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏమిటో మనం చూద్దాం. 2వ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడు విక్రమార్కుడు అయితే విక్రమార్క శకం క్రీస్తుకు పూర్వము 57వ సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు రెండవ చంద్రగుప్తుని కాలం క్రీస్తు శకం 4వ శతాబ్దం ఎలా అవుతుంది? ఇది విక్రమ శకం ఆధారంగా మనం చూసినప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి కాళిదాసు రచనలు చూద్దాం. మహాకవి కాళిదాసు సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కవి, నాటకకర్త. ఆయన రచనల్లో ముఖ్యమైనవి అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం, ఋతుసంహారం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం అత్యంత ప్రధానమైనవి. కాళిదాసు కావ్యాలు, నాటకాల్లో హిందూ పురాణాలు, ప్రకృతి మరియు మానవ భావోద్వేగాలు అద్భుతంగా వర్ణించబడ్డాయి. కాళిదాసు రచనలు అభిజ్ఞాన శాకుంతలం, శకుంతల దుష్యంతుల ప్రేమ కథ ఆయన అత్యుత్తమ రచనగా పరిగణించబడుతుంది. మాలవికాగ్నిమిత్రం, అగ్నిమిత్రుడు మాలవికల ప్రేమ కథ. విక్రమోర్వశీయం, పురూరవుడు ఊర్వశిల ప్రేమ కథ. ఆయన మహాకావ్యాలు చూద్దాం. రఘువంశరాజుల చరిత్ర అంటే రాముని వంశస్థులు, ఆయన పూర్వజుల గురించి మొత్తం క్లియర్గా ఉంటుంది. కుమార సంభవం, శివపార్వతుల పుత్రుడు కుమారస్వామి, కార్తికేయుడు జననం, ఇవన్నీ వివరాలు ఇందులో కుమార సంభవంలో ఉంటాయి. ఖండకావ్యాలు, గీత కావ్యాలు. మేఘదూతం, మేఘం ద్వారా సందేశం పంపే యక్షిణి కథ. ఋతుసంహారం, 6 ఋతువుల అందాలను వర్ణించే కావ్యం. ఈ రచనలు కాళిదాసుని కవికుల గురువుగా నిలబెట్టాయి. మహాకవి కాళిదాసు రచనల స్వభావం ఏంటంటే హిందూ ధర్మం, దేవతలు, పురాణాలు, రాజుల వైభవం వంటి అంశాలపై దృష్టి పెట్టాడు. ఆయన ప్రసిద్ధ రచనలు అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, కుమార సంభవం. ఈ రచనల్లో శివుడు, విష్ణువు, ఇంద్రుడు వంటి హిందూ దేవతలే ప్రధానంగా కనిపిస్తారు. ఎప్పుడైనా సరే మహాకవులు కావ్య రచనలు సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేవిగా ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎప్పటికైనా రవిగాంచని చోట కవిగాంచున్ అని అంటారు. వారి కాలాల్ని ప్రతిబింబించే విధంగా వారి రచనలు ఉంటాయి అనేది నిర్వివాదాంశం. అయితే మహాకవి కాళిదాసు రచనల్లో నేరుగా గౌతమ బుద్ధుడు లేదా బౌద్ధ మతం గురించి ప్రత్యేకంగా చెప్పిన రచనలు ఒక్కటి లేవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మహాకవి కాళిదాసు
బుద్ధునికి ముందువాడై ఉండాలి, లేదా బుద్ధుని నిర్యాణం అనంతరం బౌద్ధ మతం సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు జన్మించి ఉంటాడు. చరిత్రకారుల ప్రకారం రెండవ చంద్రగుప్తుని కాలం సామాన్య శకం 4వ శతాబ్దం. అంటే అప్పటికి బౌద్ధ మత ప్రభావం భారతదేశంపై ప్రబలంగా ఉంది. ఆది శంకరాచార్యుడు వచ్చి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేటప్పటికీ బౌద్ధ మతం భారతదేశంలో ఉంది. చరిత్రకారుల ప్రకారం ఆది శంకరాచార్యుని కాలం సామాన్య శకం 8వ శతాబ్దం. చరిత్రకారుల ప్రకారం రెండవ చంద్రగుప్తుడు మహాకవి కాళిదాసు సమకాలీనులు కావున క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో జరిగిన చరిత్రని తీసుకువచ్చి క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జరిగినట్టు చరిత్రకారులు చిత్రీకరించారు. అంటే చరిత్రకారులు గుప్తుల కాలాన్ని మౌర్యుల కాలాన్ని గుప్తుల కాలంగా భ్రమపడ్డారు. చరిత్రకారులు తప్పుగా నిర్ధారించిన విక్రమార్కుని కాలం. విక్రమార్కుడు పాలించిన రాజ్యం విస్తీర్ణం, వివిధ దేశాల్లో లభించిన పురావస్తు ఆధారాలు తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.